నమస్తే అండి. ఎకరం 20 కోట్లు అన్నారంటే ఆయన మరి కొంటాకన్నాడో లేకపోతే అమ్ముటాకన్నాడో అయితే తెలియదు కానీ ఏదేమైనా కానీ సొంత స్వలాభాలకి అవసరపడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైజాగ్లో వచ్చేసేమో ఎకరం వచ్చి 99 రూపాయలకే ఇస్తానన్నారు. ఇక్కడ వచ్చేసి 20 కోట్లు. ఏంటి డబ్బులా లేకపోతే సిరిగిపోయిన కోట్లా? మాట్లాడే విధానం కూడా ఉంటుంది. 20 కోట్లు అంటే దేనికి ఇవ్వాలి? నువ్వు వచ్చావు, ఫస్ట్ సారిని మోడీ గారిని తెచ్చావు, తీసుకొచ్చాడు, కాస్త మట్టి కాస్త నీళ్ళు ఇచ్చాడు, వెళ్ళాడు. అదే అంటే అది అన్నాడు, ఇది అన్నాడు, వెళ్ళాడు. రెండోసారి పిలిపించావు, కూర్చున్నావు, ఆహా ఓహో అన్నారే కానీ దాని గురించి ఏమీ మాట్లాడలేదు, ఏమి చేయలేదు. దానికి ఇంత నిధులు ఇస్తా, దానికి లేకపోతే కొంత నేను ఊరడు కల్పిస్తా, లేకపోతే కొంత దానికి సహాయం చేస్తా అనే మాట రాలా. సరే అవన్నీ పక్కన పెట్టు, ప్రత్యేక హోదా గురించి మాటే లేదు. తర్వాత వచ్చేసి కనీసం మనకి ఇంత ఖర్చు అయింది, ఏం దానివల్ల ఉపయోగం? 2 సార్లు పిలిపించావు, 2 సార్లు మీద నీకు ఎన్ని లక్షలు నష్టపోయింది కూడా నీకు తెలుసు. అయినా సరే ఎందుకు పిలిపించినట్టు దాని గురించి ఏమైనా మాట్లాడావా? ఏమి మాట్లాడాల? అది నీళ్లు లాగే, అసలు ఉన్నదే నీళ్ళ ప్రదేశం అది. ఇప్పుడు నదికి పక్కన ఉంది, సంవత్సరానికి వచ్చి 3 రకాల పంటలు పండుతాయి. 3 పంటలు సంవత్సరానికి ఏవైనా పండి 3 పంటలు పండుతాయి. అది పంటలు పండే భూమే కానీ బిల్డింగ్లు కడతాకి ఇలాంటి భవనాలు కడతాకి అది పనికొచ్చే భూమి కాదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆనాడు సింగపూర్ వాళ్ళని పిలిపించారు, అది కాదండి అవదండి అన్నారు. మళ్ళీ ఇంకో వాళ్ళని పిలిపించారు, అది కాదండి అవదండి. 3 సార్లు సింగపూర్ వచ్చారు. సింగపూర్ వాళ్ళు వచ్చి నేను సింగపూర్ని చేపిస్తా, అది చేపిస్తా అన్నాడే కానీ వాళ్ళే ప్రత్యేకంగా చెప్పేశారు కూడా, ఇది భూములకి కానీ తర్వాత భవనాలకు పనికిరాదు, కట్టినా కానీ కొన్నాళ్ళు కూలిపోతాయి అని కూడా చెప్పారు. మరి నువ్వు కావాలని నువ్వు అక్కడ క్రియేట్ చేయటానికి తప్పనిసి ఏమి లేదు. నువ్వు ఇవాళ చేసేది ఏంటి? 5 స్టార్ హోటల్స్ అని, తర్వాత వచ్చేసి మంచి పార్కులని, మంచి స్విమ్మింగ్ పూల్ అని ఇవన్నీ చేస్తున్నావు. దానివల్ల వచ్చే పేదవాడు బతకటానికి ఏమీ లేదు. నీకు ధనికుడు కోసమే నువ్వు చేస్తున్నావు, ఒక వర్గం కోసమే నువ్వు చేస్తున్నావు కానీ నిజానికి నువ్వు పేదవాడి గురించి అసలు ఏనాడు ఆలోచించాల. అమరావతి డైవర్స్ అయ్యేదంటే ఇప్పుడు ఇవాళే కాదు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు. ఏ ఒక్క సమస్య కూడా నువ్వు ప్రజలకు చెప్పింది ఏది అమలు చేయలే. నీకు నచ్చినవి అయితే చేస్తున్నావు, లేకుంటే మానేస్తున్నావు. నువ్వు సంవత్సరం కాదు, ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా నువ్వు ప్రజలకు ఏమి న్యాయం చేయలేవు కూడా. ముఖ్యంగా 3 తల్లికి వందనం అంటావా? తల్లికి వందనం ఇస్తావో ఇవో తెలియదు కానీ చదువుకునే పిల్లలకి ఫీజు రిమైండ్మెంట్ అది చాలా సంతోషం, ప్రతి ఒక్కరు చదువుకుంటారు. ఇక నువ్వు రైతులకి భరోసా ఏదో నేను ఇస్తా అన్నావు చూడు, రైతులకు నువ్వు ఏమి ఎక్కల, మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వు, వాళ్ళు పంటల్లో పొలాలు వేసుకోవటానికి కానీ దేనికైనా నాణ్యమైన ఇస్తే అదే చాలా గొప్ప వాళ్ళకి చేసిన మేలు. 20 కోట్లకి ఎకరం అమ్మేదారంటే అది భూమి అమ్ముకున్నవాడు బాగుపడతామే కానీ భూమి కొన్నవాడు బాగుపడదు. అది లబ్ధిదారులు నష్టపోయేది కన్ఫామే. ఎవరైనా పోయేది ఏంటంటే నిజానికి అక్కడ జరుగుతున్నది. నువ్వు మళ్ళీ ఈ మధ్య నేను నాకు శంకుస్థాపన చేశాను, నా ఇల్లు ఇక్కడే కడుతున్నావు అన్నావు, అది కూడా ఒక డ్రామాయే. నువ్వు ఇల్లు కడుతున్నావు అంటే నువ్వు ఇల్లు కడుతున్నావు అని తెలంగాణలోని ప్రతి ఒక్కరు భూములు ఇచ్చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు నీకు మేలు చేస్తారు అనే భావంతో నువ్వు చేస్తున్నావు, అంతేగాని ఏమీ లేదు. కొనేవాళ్ళు ఎవరున్నారంటే నువ్వు తీసుకొస్తాడు, ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? ఎన్ఆర్ఐల్ని ఎంట పెట్టుకొచ్చేసి ఒక వర్గానికి మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కొనుక్కోమని వాళ్ళకే చెప్పుకుంటాడు, అంతేగాని ఎన్ఆర్ఐలను పిలిపించాడంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఈయనకు చుట్టూ ఉండేది ఎన్ఆర్ఐలు, ఈయన అంతవరకే. పేద ప్రజలు ఉంటాకి ఇది మధ్యతరగతి ఉంటాకి ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు చాక్లెట్ అంటే చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే అంత ఆనందం ఏడ్చే పిల్లలు కూడా అయిపోతారు కదా. ఆ విధంగానే ఆయన గారు మరి తెలిసి తీసుకున్నాడు, తెలుగు తీసుకున్నాడు. ఆ చాక్లెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మోడీ గారికి ఇస్తే మోడీ గారేమో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాడు. ఆ చాక్లెట్ తీసుకున్నాడు, ఎంతో ఆనందపడుతున్నాడు. అబ్బా నాకే చాక్లెట్ ఇచ్చాడు అనుకుంటున్నాడే కానీ ఏంటో నన్ను చిన్నపిల్లలాగా చూశాడనే మాటే లేదు ఆయనకి. 20 కోట్లు ఎకరం అంటే ఎకరంకి ఎన్ని సెంట్లు? 4,840. ఏంటి 20 కోట్లు పెడితే ఏం చేస్తే దానిలో వస్తాయి డబ్బులు? ఏం మాటలయ్యి? అసలు అర్థం ఉంది? ఎవడన్నా కొనేవాడు అసలు నిజంగా కొనేవాళ్ళు ఉంటారు అంత పెట్టి? అట్టుదే ఇవన్నీ అసలు ఎంత వాల్యూ? ఎకరాన్ని ఏం చేస్తే అంత డబ్బు వస్తుంది? పంట పండిస్తారా? ప్లాట్లు వేస్తారా? ప్లాట్లు వేస్తే రోడ్లు తీయాలా?
ఏంటి 40 ఫీట్ రోడ్లు తీయాలా? ఇవన్నీ ఏంటంటే పుకారు, గాలి వాతావరణం. కొనేవాడు ఎవడు లేడు, అమ్మేవాడేమో హై రేట్ చెప్తున్నాడు. ఎవరిని కొనమను? మొన్న వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్ళు మళ్ళీ వచ్చాయి ఐకానిక్ టవర్ దగ్గర. ఎక్కడైతే ఐరన్ కడ్డీలన్నీ తుప్పు పట్టాయో గతంలో 3 నెలలు పట్టింది వాటర్ లాగడానికి. మరి ఇప్పుడు నిలుస్తాయి అంటారా? అంత పెద్ద భవనాలు అసలు నిజమేనా? భవనాలు కట్టిని ఎక్కడికి పోవు. అయ్యి ఏంటంటే ఐరన్ సిమెంట్ మంచిది వాడితే తుప్పట్టకుండా ఉంటాయి. నీళ్ళు ఇమీడియట్గా ఇంప్రూవ్మెంట్ చూపించాలి. ఇప్పుడు ఎంతసేపు పేపర్లో టీవీలో చెప్పుకున్నామని కాదు, అక్కడ అసలు ఉండాలి, అక్కడ జరగాలి, ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఈ 20 కోట్లు ఈ కోట్లు అనేది వేస్ట్ అబ్బా, ఇదంతా పనికిరాని చెత్త మాట. సంవత్సర పాలన దగ్గరలో ఉన్నాం, జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది. ఒక పక్క చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా అనేకమైన విషయాలు, ఏవి ముందుకు సాగట్లేదు. ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. 2 వచ్చినాయి, పెన్షన్ ఒకటి, గ్యాస్ సిలిండర్లు. డబ్బు లేదు అంతా అయిపోయింది అంటారు. మెట్రో అంటారు, అది అంటారు, ఇది అంటారు, పేపర్ ప్రకటన. అసలు ఆదాయం అది. ఒక పక్కనేమో జనవరి నుంచి వ్యాపారస్తులు గోల, వ్యాపారాలు లేవని. ఫుడ్, టీ, ఫాస్ట్ ఫుడ్స్ తప్ప మిగతా బిజినెస్లు అన్నీ మూలబండి అంట. మరి దానికి ఏంటి మరి ఇంప్రూవ్మెంటేషన్ అంటే? ఏదైతే రియాలిటీలో లేరంటారు. అయితే రాజకీయ నాయకులు కూడా ఎక్కడో ఏదో ఉంది. ప్రకటన వరకే కాదు, క్రియాశీలకంగా చేయాలి. ఏదైనా వేరే యూట్యూబ్ ప్రకటనలు చేసాము అని కాదు. మార్పు రావాలంటే ఇంకా టైం పట్టుద్ది అంటారు వాళ్ళు. చూద్దాం. సూపర్ 6 అవుతుందంటారా? ఖచ్చితంగా నిదానంగా అవుతాబ్బా. ఇప్పుడు డబ్బు డెఫిసిట్ బాగా డెఫిసిట్. మరి ఆ వనరులు ఎత్తుక్కోవాలి. అంతేగాని జనం మీద, కరెంటు బిల్లుల మీద, పన్నుల మీద వేసేయడం కాదు. నిన్నగాక మొన్న మళ్ళీ పన్నులు పెంచారు. అలా కాదు, వనరులు ఎత్తుక్కోవాలి. ఏం చేస్తే అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఉండగా డీవియేషన్ ఉన్న కట్టుకున్న బిల్డింగ్లు కానీ అప్రూవల్ ప్లాన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అని ఇచ్చాడు, డబ్బులు వచ్చినాయి. అలా చేసుకోవాలి. అలా కాదు, ఒక వేవ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ వేవ్ అనేది క్రియేట్ కాకపోతే అసలు మనం ముందడిగి వేయలేం కదా. ఇప్పుడు ఆ వేవ్ అనేది క్రియేట్ అయ్యింది, ఆటోమేటిక్గా డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది. అది నా ఉద్దేశం. పాలన అవుతుంది సార్ దగ్గర ప్రభుత్వాలు వచ్చి. రేపు జూన్ 13 కల్లా గడిచినట్టే. తల్లికి వందనంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, రైతులకు పెట్టుబడి సాయం ఉంది. ఈ నెలాఖరికల్లా ఈ రెండింటి మీద కసరత్తు అంటున్నారు. 2 తపాలుగా ఇస్తాం ఏ పథకానికైనా డబ్బులు అంటున్నారు. మంచి పరిణామమేనా? ఖచ్చితంగా చేయగల సామర్థ్యం ఈ గవర్నమెంట్కి ఉంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పూర్తి శాయశక్తులు కృషి చేస్తుంది ఆ గవర్నమెంట్. సార్, ఒక పక్క అభివృద్ధి సంక్షేమంతో కూడిన ప్రభుత్వ హామీలు సూపర్ 6 అనే టైటిల్ పెట్టారు. మరి గత ప్రభుత్వాలు ఏమో నవరత్నాలు. అయితే ఆ ప్రభుత్వాలు సంక్షేమం మీద ఫోకస్ చేసి అభివృద్ధి వదిలేసిందని జనం మాట. ఎలా ఉంది ఈ వ్యత్యాసం? ఎలా ఉంది? ఒక పక్క ఆయన ప్రజల్లోకి వస్తున్నారు, వీళ్ళు ప్రజల్లోనే ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది? కానీ వేవ్ అనేది ప్రజలు గమనించగలుగుతారు. మీడియా మీరు కూడా మాకన్నా ముందే ఉంటారు ఆ గ్రహించడంలో. అది ప్రత్యేకంగా చెప్పక్కల్లా. పరిపాలనా దక్షత ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నదని నా అభిప్రాయం. ప్రతిపక్షాలు కొంతమంది విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో మోకాళ్ళతో మునిగిపోయే నీళ్లలో ఎక్కట్లా కట్టడాలు అంటున్నారు. ఎంతవరకు సాధ్యం అంటారు? ఇప్పుడు దుబాయ్లో బుర్జు అనేది సముద్రంలోనే కట్టారు. టెక్నాలజీని మనం ప్రశ్నించడానికి ఇదేం లేదు. అది అంతా అడుగు ముందుకు వేయలేనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలే తప్ప రేపు అది పూర్తి అయిన తర్వాత తెలుస్తుంది. భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది అంటున్నారు. బాగుంటుంది, బాగుండాలనే ఆశ. 4 ఏళ్ళు కూడా ఎలా చూడాలంటే? అవును, 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళు కూడా తప్పకుండా బాగానే ఉంటుందని అభిప్రాయం. కేంద్రం సహాయంతో వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం పోలవరం, అమరావతి 2 అయితే ఒకసారి కంపెనీలు, ఇండస్ట్రీలు వస్తాయంట. అవును, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఈ టర్మ్ పూర్తి అయ్యేలోపు నాకు తెలిసి 70% కంప్లీట్ అవుతుంది. ఈ